డైరెక్టర్ అండి. ఒక ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా స్టాఫ్ నర్స్‌గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. మేడంకి జాబ్‌లో ఒక 30,000 ప్లస్ ఇన్‌కమ్ అండి. అలాగే మన వెస్టీజ్‌లో గోల్డ్ డైరెక్టర్‌గా కూడా 30,000 ప్లస్ ఇన్‌కమ్ అనేది మేడంకి రావడం జరుగుతుందండి. సో, అలాంటి గ్రేట్ లేడీ మనకి ఇవాళ సెషన్ ఇవ్వడానికి రావడం జరుగుతుందండి. మరి మేడంని అందరిని కూడా ఇన్వైట్ చేసుకుందాము. నార్మల్‌గా బయట పీపుల్ ఏం చెప్తారు? మామూలుగా మనం వెస్టేజ్ కోసం చెప్తేనే ఖాళీ ఉండడం లేదని చెప్తూ ఉంటారు. మరి అలాంటిది మేడం ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ డ మెడికల్ డిపార్ట్‌మెంట్ అంటే అసలు ఖాళీ ఉండదు. మరి అలాంటి నేపథ్యంలో కూడా వెస్టేజ్‌ని కెరియర్‌లా టేకప్ చేసి 30,000 ప్లస్ ఇన్‌కమ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. మరి మేడం మనకి మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు. మేడంని మనం అందరం కూడా ఇన్వైట్ చేసుకుందామండి. అందరూ మ్యూట్ ఆన్ చేసుకొని మేడంకి వెల్కమ్ చెప్పండి. హ్మ్. రమణి మేడం గుడ్ మార్నింగ్ అండి. హ్యాండ్ గుడ్ రైజ్ మార్నింగ్. చేయండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓవర్ టు యూ అండి. సెషన్ స్టార్ట్ చేయండి మేడం. లీడర్స్ అందరూ కూడా మేడంకి అన్మ్యూట్ చేసుకొని వెల్కమ్ చెప్పండి లీడర్స్. అన్మ్యూట్ అన్మ్యూట్ అవ్వట్లేదా మేడం? అవ్వట్లేదు అన్నమాట. ఒక్క నిమిషం. అవ్వట్లేదు మేడం. ఓకే మేడం. ఓకే. సరే మేడం. చాట్ ద్వారా ప్రతి ఒక్క లీడర్స్ చాట్ ద్వారా చాట్ చెప్తారు. ఇస్తారులే. ఓకే మేడం. ఓకే అండి. ఓవర్ టు యూ మేడం. కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు ఈ జూమ్ సెక్షన్ ఇచ్చిన పివి లక్ష్మి మేడం కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దానికన్నా ముందు నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా అప్లైనర్ హరీష్ మాకేష్ సార్ కి నా తరపున మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా లైఫ్ లైన్స్ ఎవరైతే క్రాస్ లైన్స్, లవ్ లైన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ నా పేరెంట్స్ కి ఇద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ రోజు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ రోజు ఈ 36 మెంబర్స్ ఎవరైతే జూమ్ కి అటెండ్ అయ్యారో సో వాళ్ళందరికీ కూడా నేనైతే మంచి సెక్షన్ అయితే ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ నా గురించి గాయత్రి మేడం ఇంట్రడక్షన్ ఇచ్చారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఆల్రెడీ తెలిసింది. బట్ నేను నా సెల్ఫ్ చెప్పుకోవటానికి నేను ముందు ఫస్ట్ ఒక ప్రైవేట్ సెక్టర్ లో 12 ఇయర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. సో అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు చెప్తాం కదా వెస్టేజ్ లో ప్రతి ఒక్కరం దేనికి వచ్చామనంటే ఆ హెల్త్ కోసం అని చెప్తాము. బట్ హెల్త్ తో పాటు వెల్త్ అయితే ఇక్కడ ఉందని చెప్పేసి మనందరికీ తెలుసు. బట్ ఇంకా కొంతమందికి హెల్త్ ఉందని నమ్మకం కొంత ఉంటే వెల్త్ కోసం ఇంకా కంప్లీట్ గా తెలియట్లేదు. బట్ ఇక్కడ వెస్టేజ్ లో ఎవరైతే నమ్మకంగా జర్నీ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వెల్త్ ని కూడా తీసుకోవచ్చు. సో అయితే నేను హెల్త్ 12 ఇయర్స్ ప్రైవేట్ సెక్టర్ లో చేసి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను ఇంకేదైనా మంచిగా ఆ సెకండ్ సోర్స్ కోసం చూడాలి అని చెప్పేసి అనే ప్రయత్నంలో నాకు ఈ వెస్టేజ్ అనేది పరిచయం అయింది. సో హెల్త్ ఎలా ఉంది ఏంటి అంటే హెల్త్ ని అయితే నేను ఇక్కడ పుష్కలంగా తీసుకున్నాను. అవన్నీ కూడా లాస్ట్ లో నా టెస్టిమోనియల్ లో నేను ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. సో ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను ఏదైతే సెక్షన్ తీసుకోవాలనుకుంటున్నానో ఎవరైనా ఎక్స్పెక్టేషన్ చేశారా? చేస్తే ఒకసారి చాట్ లో మీరు ఎవరైనా చాట్ చేయండి. ఆల్రెడీ నేను చాలా 2, 3 సెక్షన్లు ఇచ్చేసరికి ఒక ఐడియా వచ్చింది.
లీడర్స్ అందరికీ కూడా. సో చార్ట్ కూడా అవ్వట్లేదా అండి? ఎవరు కూడా స్టార్ట్ చేయట్లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదా? గుడ్ మార్నింగ్ లీడర్స్. చాట్ లోనైనా ఉంటే ప్రతి ఒక్కరు వింటున్నారన్న ఆలోచన నాకు వస్తుంది. లేదంటే అందరూ ఫోన్లు పక్కన పెట్టి పడుకున్నారేమో అనిపిస్తుంది. లేదు మేడం, అందరూ థ్యాంక్ యూ వింటున్నారు. మేడం. హెల్త్ సప్లిమెంట్స్, ఓకే, సప్లిమెంట్స్ సూపర్. ఇంకా సిఎండి మౌని, సూపర్ సూపర్. ఏదైతేనే మొత్తానికి హెల్త్ సప్లిమెంట్స్ అని గెస్ చేశారు, ఎందుకంటే మేడం హెల్త్ కదా. సో అందరూ హెల్త్ గురించే చెప్తారని ఎక్స్పెక్ట్ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్రియా? ఓకే, నెక్స్ట్ సెక్షన్ అది. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, మీరు ఏదైతే హెల్త్ గురించి అనుకున్నారో దాని గురించే చెప్తున్నాను. బట్ ఈ రోజు ప్రతి ఒక్కరికి మెయిన్ హెల్త్ చాలా అవసరం. బట్ హెల్దీగా ఉంటున్నాము అని అనే భ్రమలోనే మాత్రమే మనం అందరం ఉంటున్నాం. బట్ సివియరిటీ పెరిగిన తర్వాత మనకి అర్థమవుతుంది ఏంటి అని అంటే హెల్త్ అనేది లేదు అని. సో అప్పుడు మనము వేళ్ళు కోట్లు పోసినా కూడా మన హెల్త్ ని మనము రికవరీ చేసుకోలేము. సో మరి అలాంటిది మనకి మెయిన్ తెలుసు కదా, హార్ట్ తర్వాత ప్రతి ఆర్గాను మనకి చాలా ఇంపార్టెంట్. బట్ హార్ట్ తర్వాత మనం ఈ ప్రపంచాన్ని చూడాలి అని అంటే మెయిన్ మనకు కావాల్సినవి ఐస్. సో ఈరోజు ఆ ఐస్ కి ఆ అంత అదేంటి బాహ్య సౌందర్యం కోసం చాలా మంది లేడీస్ అయితే చాలా ఖర్చు పెడుతున్నాం, అవునా కాదంటారా? సో ఏంటి కాజల్, ఐలైనర్స్, ఇంకా చాలా వరకు మనము ఐకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. మరి అంతర్ ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నాం? ఎవరైనా గెస్ చేయగలరా? సూపర్ రాజ్యలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. అంటే లోపల మన ఆరోగ్యం కోసం, ఐకి కావాల్సిన కేర్ కోసం ఎవరైనా మనం కేర్ తీసుకుంటున్నామా అంటే లేదండి. ఎందుకు అని అంటే ఆ ప్రెజెంట్ మనకి దాంతో ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఉంటేనే కదా మనం మెడిసిన్ యూజ్ చేస్తాము అనేసి మనందరి కూడా వచ్చే ఆలోచన. బట్ కళ్ళకి కూడా మన ప్రతి అవయవానికి కూడా, ప్రతి దానికి కూడా దానికి కావాల్సిన పోషకాహారం అనేది మనం ఇవ్వాలి. ప్రతి దానికి కేర్ తీసుకోవాలి. సో అందుకోసమే ఐ సపోర్ట్ కోసం మీకు ఈ రోజు అందరికీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఐ సపోర్ట్ ఉంటే మనకి తెలిసిన మన దగ్గర ఐ సపోర్ట్ ఏంటంటే చాలా మంది చెప్తారు ఒక 2-3 ఇంగ్రీడియంట్సే. నేను కూడా ఇప్పటి వరకు నేను అనుకున్నాను ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే మనకి ఐ సపోర్ట్ అనేది తయారవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ మన మన ఐ సపోర్ట్ లో 7 ఇంగ్రీడియంట్స్ తో మన ఐ సపోర్ట్ అనేది తయారు. తెలియంగానే చాలా అసలు మెరాకిల్ అనిపించింది. సో లుటిన్ లుటిన్ అంటే ఇది కెరటోనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లతో లుటిన్ అనేది తయారవుతుంది. ఓకే, అలాగే జియాజాంటిన్ అని చెప్పేసి అది మనకి కొన్ని రకాల ఆకుకూరలు ఫ్లావనాయిడ్స్ అన్నమాట. కొన్ని రకాల ఆకుకూరలతో మనకి జియాజాంతిన్ అని చెప్పేసి ఆ దాంతో తయారు చేస్తారు. ఓకే, బెటా కెరోటిన్. సో బెటా కెరోటిన్ అంటే ప్రోవిటమిన్ ఏ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుందన్నమాట. బ్లూబెర్రీ బ్లూబెర్రీ అలాగే బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ తో కూడా మనకి ఇది తయారవుతుంది. సో అందులో ఏముంటాయనంటే సియాన్సిస్ అని చెప్పి ఎక్కువగా ఉంటుంది. అంటే అసలు యాంథోసియాసిన్స్ అంటే ఏంటి అని అంటే ఫ్లావనాయిడ్స్ అన్నమాట. ఫ్లావనాయిడ్స్ అంటే మనకు అందరికీ తెలుసు, నేరేడు, బ్లాక్ బెర్రీ, చెర్రీలు, ద్రాక్ష, అలాగే ములమాకు, బీట్రూట్, జామకాయ, అన్ని రకాల కలిగిన ఫ్లావనాయిడ్స్ తో ఈ బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అనేది తయారవుతుంది. ఓకే, తర్వాత జింక్. ఏంటి ఇక్కడికి వచ్చేసరికి జింక్ కూడా వినిపిస్తుంది. మనకి జింక్ ఎందులో ఉంటది? ఫోలిక్ ఐరన్. సో జింక్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది. సో అలాగే విటమిన్ సి అండ్ ఈ కూడా. విటమిన్ సి ప్రతి దానికి కూడా మనకి అవసరం. సో ఇక్కడ కళ్ళకు వచ్చేసరికి కూడా మనకి విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే కాపర్.
సో కాపర్ కూడా మనకి ఇందులో పుష్కలంగా ఉంటుంది. సో మరి ఇవన్నీ కూడా మన ఐ సపోర్ట్ లో పుష్కలంగా దొరుకుతున్నాయి. సో మరి అయితే వీటన్నిటితో ఐ సపోర్ట్ అనేది తయారు చేశారు. అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్ అనేది మన గౌతమ్ బాలి సారు మనకి అందజేస్తున్నారు. బట్ మనము ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత యూజ్ చేయడానికి చాలా వరకు మనం ఇంట్రెస్ట్ పెడుతున్నాం. ఎందుకనంటే తర్వాత మాట్లాడదాము. ప్రయోజనాలు కూడా మనకు తెలియాలి కదా. అంటే మన సప్లిమెంట్స్ అన్ని కూడా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత యూజ్ చేసినవి కాదు. ముందు ప్రాబ్లమ్ రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కోసం మనం యూజ్ చేయాలి సప్లిమెంట్స్. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహారంలో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఏ ఒక్కటి కూడా మనకి సమతుల్యంగా చేయలేకపోతున్నాం గనక బాడీకి కావాల్సిన పోషకాహారం అనేది సరిగా అందట్లేదు గనక ప్రతి ఆర్గాను కూడా ప్రతి తో బయటపడుతుంది. సో అంతవరకు మన ప్రాబ్లం ని బయటకి రాకముందే మనం ఏవైతే ఉన్నాయో సప్లిమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఇయర్లీ 2-3 అని చెప్పి పెట్టుకొని ఈ ఇయర్ వాడితే ఒక నెక్స్ట్ ఇయర్ ఒక 2-3 సప్లిమెంట్స్ అనేవి ఇలా మనం ప్రతిదీ కూడా యూజ్ చేసుకుంటే మన హెల్త్ అనేది 100% ఏ హాస్పిటల్స్ కి కూడా వెళ్ళే అవసరం లేకుండా డామ్ షూర్ గా ఉండొచ్చు. ఓకే, ప్రయోజనాలు వచ్చేసరికి ఐ సపోర్ట్ తో కళ్ళకు యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ నుండి రక్షిస్తుంది. ఇప్పుడు చాలా మంది చాలా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చిన్న వర్క్ కి కూడా, అంటే ఎక్కువ చూడండి ల్యాప్టాప్ ముందు సిస్టమ్ ముందు ఎక్కువ వర్క్ చేస్తున్న వాళ్ళు కళ్ళు కూడా త్వరగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి కానీ, లేదు అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో లేదు చదువుకుంటున్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు కూడా ఎక్కువ ఏంటంటే ఎక్కువ ఎక్కువ టైం రీడింగ్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటది. సో వాళ్ళందరికీ కూడా మన ఐ సపోర్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే రెటినా మ్యాక్యులో సహజంగా లభిస్తుంది. ఇది ఎలా లభిస్తుంది అని అంటే ఇందాక చెప్పాను కదా, జియాజాంటిన్ అని చెప్పేసి దాంతో మనకి రెటినా మ్యాక్యులాలో సహజంగా ఇది ఉంటుందన్నమాట దాంట్లో. ఓకే, మ్యాక్యులా అంటే అసలు చాలా మందికి డౌట్ ఉంటది. మరి మ్యాక్యులా అనేది ఏంటంటే ఇది కంటి వెనకాల భాగంలో కణజాల పొర అన్నమాట. సో దాన్నే మ్యాక్యులాలో అని చెప్పేసి చెప్తారు. ఈ మ్యాక్యులా దేనికి ఉపయోగపడుతుంది అని అంటే స్పష్టమైన చూపుకు ఉపయోగపడుతుంది. అంటే క్లియర్నెస్ కోసం ఇది మ్యాక్యులా అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రంగుల్ని చూడడానికి, అలాగే వస్తువులు ఫోకస్డ్ గా మనకి కనిపించడానికి ఇవి యూజ్ అవుతుంది అన్నమాట మ్యాక్యులా అనేది. సో అలాగే మనకి నైట్ బ్లైండ్నెస్ ని తగ్గిస్తుంది, కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. ఇదేం చేస్తుంది అని అంటే అసలు నైట్ బ్లైండ్నెస్ ని ఏం తగ్గిస్తుంది అని అంటే బీటా కెరటిన్ ఇందాలు చెప్పుకున్నాం కదా. సో అది మనకి నైట్ బ్లైండ్నెస్ ని తగ్గించి కంటి చూపుని మెరుగుపరుస్తుంది బీటా కెరటిన్. ఓకే, అలాగే రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. అది మనకి బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ మనకి బాగా సహాయం చేస్తుంది అనమాట. బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ రక్త ప్రసరణను సరిగా మెరుగుపరుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అలసటను తగ్గించడంలో కంటికి అలసట బాగా అలసిపోతుంది కదా కళ్ళు అనేది, అంటే డ్రైనెస్ తేమ అనేది పోయి డ్రైగా అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కరి కళ్ళకి. సో వాళ్ళకి ఆ అలసటను తగ్గించడంలో ఉపయోగపడేది ఏంటి అని అంటే ఈ బిల్బెర్రీ ఎక్స్ట్రాక్టే. ఓకే, అలాగే కంటికి అవసరమైన ఎంజైమ్ ను రిలీజ్ చేస్తుంది. ఏంటి అది అంటే జింక్. జింక్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే కంటికి అవసరమైన ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది ఈ జింక్. నెక్స్ట్ మనకి విటమిన్ ఏ ఎక్కువగా లభించేది ఈ జింక్ లోనే అన్నమాట. ఆ వినియోగాన్ని విటమిన్ ఏ మనం వినియోగించుకోవడానికి కూడా ఈ జింక్ సహాయపడుతుంది. ఓకే, అలాగే మనకి విటమిన్ ఈ అండ్ సి అండ్ ఈ ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్లు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా మనకి ఉంచుతుంది. కళ్ళకు ప్రీ రాడికల్ డ్యామేజ్ ఏమి నుంచి మనల్ని కాపాడుతుంది అన్నమాట విటమిన్ ఈ, సి అండ్ ఈ. సో కణజాలాలు, కంటి కణజాలాలుకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఈ విటమిన్ సి అండ్ ఈ. అంతేకాకుండా కాపర్ ఏం చేస్తుందనంటే జింక్ తో కలిసి కళ్ళను
యాంటీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తుంది అనమాట. ఈ కాపర్ అనేది మనకి ఇంత మంచి హెల్ప్ఫుల్నెస్ చేస్తుంది. కాపర్ డైరెక్ట్ గా పనిచేయకుండా జింక్ తో కలిసి కళ్ళకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి విముక్తి కల్పిస్తుంది. చూపు కరెక్ట్ గా అంటే మనకి విజన్ అనేది స్పష్టంగా ఉండేటట్టు కూడా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఐ సపోర్ట్ ని ఎంతమంది యూజ్ చేస్తున్నాం? హెడేక్ వస్తేనో, లేకపోతే ఐ విజన్ సరిగా లేదనో, సైట్ ప్రాబ్లం ఉందనో, ఇలా ఏంటంటే కొంతమంది మాత్రమే ఈ ఐ సపోర్ట్ ని యూజ్ చేస్తున్నాను మనందరికీ తెలుసు. బట్ ఇకపై నుంచి ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇది కూడా మనము రెగ్యులర్ గా అంటే ఇయర్లీ 2 బాటిల్స్ లాగే యూజ్ చేయడంలో మన ఐస్ ని బాహ్య అందమే కాకుండా అంతర్ అందాన్ని కూడా పెంచుకునే అవకాశం మనకి మంచి ఈ ప్రొడక్ట్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. మరి యూజ్ చేద్దామా అందరమి? వినిపిస్తుందా లీడర్స్ నేను చెప్పే ప్రతిదీ కూడా? ఓకే. ఎక్కడైనా వాయిస్ బ్రేక్ అయిందా? గాయత్రి మేడం? మేడం వాయిస్ ఏం బ్రేక్ అవ్వలేదండి, క్లియర్ ఉంది. క్లియర్ కంటిన్యూ మేడం. చేయండి. థ్యాంక్ యూ మేడం. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఐ సపోర్ట్ మరి ఎంత అసలు ఏంటి అన్నది చూసుకుంటే మనకి ఎంఆర్పి వచ్చేసరికి 625, డిపి వచ్చేసరికి 575, మరి పీవీస్ చూసుకుంటే ఎక్సలెంట్ అండి 19.17. క్యాప్సిల్స్ ఉండటం అయితే 30 క్యాప్సిల్స్ ఉంటాయి. బట్ కానీ చాలా మంచి రిజల్ట్. నేను అంటే నాకు ఇప్పుడు ఎందుకు ఐ సపోర్ట్ గురించి చెప్పాను, మేడంకి ఏదో బెనిఫిట్ ఉంటే గానీ ఆ ప్రొడక్ట్ గురించి బయటికి రాదు, అవునా కాదా? సో నేను ఇందులో అంటే ఐడి తీసుకున్నాక అసలు మెయిన్ అయితే నాకు ప్రాబ్లము ఐ విజన్ ప్రాబ్లమే. సైట్ అనేది ఉండేది, చాలా సివియర్ గా హెడేక్ తో ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. సో అయితే అది నాకు తెలిసి నేను అనుకునేదాన్ని అంటే ప్రతి ఒక్కరు ఆలోచన ఏంటో తెలియదు కానీ నాకు అదైతే హెల్త్ ఇష్యూ అని అయితే నేను అనుకోలేదు ఎప్పుడు. బట్ నాకు స్పెట్కల్స్ ఉండేవి 2005 నుంచి, అంటే ఇంటర్మీడియట్ కి రాగానే నాకు స్పెట్స్ అవన్నీ స్ట్రెస్ వల్ల పడ్డాయి. సో అయితే అప్పటి నుంచి కూడా 2018 వరకు కూడా కంప్లీట్ గా స్పెట్స్ మీదే డిపెండ్ అయ్యాను. మరి అయితే మన వెస్టేజ్ ఐడిలో నేను ఈ ఐ సప్లిమెంట్స్ అనేవి అప్పటికి నాకు తెలీదు. బట్ నేను వాడుతున్న సప్లిమెంట్స్ ద్వారానే నాకు ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయింది. మరి అవేంటి అని అంటే ఫోలిక్ అండ్ ఐరన్, స్పిర్లోనా, నోని, అలోవెరా, ఆమ్లా, ఇవన్నీ కూడా నేను రెగ్యులర్ గా కంటిన్యూగా నా సిఎన్సిలో నేను యాడ్ చేసుకొని యూజ్ చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న లేడీస్ చాలా మంది లీడర్స్ అందరూ కూడా నన్ను చూస్తున్నారు. ఎప్పుడు కూడా నేను స్పిట్స్ తో వాళ్ళకైతే కనిపించలేదు. ఎందుకు అంటే అంత డామ్ షూర్ గా చెప్తున్నాను, అంత ఎక్సలెంట్ రిజల్ట్ నేను చూశాను. సో అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్, కంపల్సరిగా ఐ విజన్ అనేది మనము ఇంప్రూవ్ చేసుకోవాలని అంటే లేదు అనుకుంటే ఎందుకు మేడం అన్నిటికీ ఐ సప్లిమెంట్స్ అవి ఇవి వాడాలని అంటే, లేదు అనుకుంటే మన ఫుడ్ ద్వారా ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు అందివ్వగలరు అంటే అది కూడా అవసరం లేదు. బట్ ఈ రోజుల్లో అన్ని మనం మాట్లాడుకునే అన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని కూడా మనకి ఎక్కడ దొరుకుతున్నాయి అన్నది మనకి మనం అనలైజ్ చేసుకుంటే ఏ ఫ్రూట్ చూసినా ఇంజెక్షన్ ద్వారా. మొన్నే న్యూస్ పేపర్ లో చూసాము ఏంటి అని అంటే ద్రాక్ష ఎక్కువగా తినడం వల్ల హాస్పిటల్ ఫాలో అయ్యారు. ఎందుకు అంటే ద్రాక్ష డైరెక్ట్ గా కెమికల్స్ పౌడర్స్ జల్లడం వల్ల డైరెక్ట్ గా తీసుకొచ్చి మాక్సిమం హాస్పిటల్స్ లో ఉన్నారని అంటే ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాం. బట్ ఇప్పుడు ఆ ఫ్రూట్స్ మనం ప్రిఫర్ చేయగలమా అంటే ద్రాక్ష తిని కూడా హాస్పిటల్ ఫాలో అయ్యారు అని అంటే ఇంక మరి ఆరోగ్యం బాగాలేదంటే ఏమి ఇవ్వాలి ఇప్పుడు. సో అందుకోసమేనండి ఏ ఫ్రూట్స్ అయినా కూడా మనకి ఇప్పుడు 100% హెల్త్ లేదు గనక మనకి ఇంత చక్కని అంటే అవి ఇస్తూ కూడా లేదు అంటే ఎవరికైనా మీరు హెల్త్ ప్రాబ్లం ఉంది అనకంటే మనం ఏదైతే స్పిర్లోనా ఉందో అన్ని రకాల
కాయగూరలు, ఫ్రూట్స్ ఉంటాయి కనుక అది మనం సజెస్ట్ చేసినా వాళ్ళకి హెల్త్ ఇచ్చిన వాళ్ళమే అవుతాము. సో, ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఐ సపోర్ట్ కోసం మీకు ఎవరైతే వాడారో వాళ్ళు రిజల్ట్ టెస్టిమోనియల్స్ చెప్పండి. బట్ నేను తర్వాత ఇప్పుడైతే అప్పుడు వాడలేదు కానీ మా పాపకి ఐ సపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ ఇద్దరు ముగ్గురికి ఐ సపోర్ట్ కూడా నేను సజెస్ట్ చేశాను. కొంతవరకు రిజల్ట్ ఉంది. మా మదర్‌కి గూడా ఆల్రెడీ వాడిపిచ్చాను. వాడిపిచ్చిన తర్వాత అంటే ఐ ప్రాబ్లమ్ ఏంటంటే స్పెట్స్ లేకుండా ఆవిడ గూడా ఉండలేకపోయేవారు. ఇప్పుడు కొంచెం ఆ విజన్ అనేది బాగా ఇంప్రూవ్‌మెంట్ అయింది. సో, స్పెట్స్ ఉంటేనే ఇప్పుడు కనిపించట్లేదు. స్పెట్స్ తీసేస్తే క్లియర్‌గా కనిపిస్తుందని చెప్తున్నారు. అంటే ఏజ్ అసలు యాక్చువల్‌గా ఐ విజన్ అనేది ఏజ్ బ పెరిగే కొలది ఐ విజన్ అనేది తగ్గుతూ వస్తది. అలాంటిది మా మదర్ ఏజ్ పెరుగుతున్న కొలది ఐ విజన్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటున్నారనంటే, ఇంతకన్నా మంచి సప్లిమెంట్స్ గురించి నేను ఇంకెక్కడ గూడా ఎవరికీ కూడా చెప్పలేనేమో. సో, అందుకోసమే హెల్త్ ఫీల్డ్‌లో నిజంగా ఈరోజు నేను హెల్త్ ఫీల్డ్‌లో ఉండి, ఇంతమందికి ఈ ఈ విధంగా హెల్త్ అందిస్తున్నందుకు నిజంగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా. ఎందుకనంటే, ఇప్పుడు గూడా నేను డిపార్ట్‌మెంట్‌లో గవర్నమెంట్ సెక్టార్‌లో చేస్తున్నప్పటికి ఎవరైనా వచ్చి గబుక్కుమని నాకిది బాలేదు, అది బాలేదంటే నేను కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఎస్టేజ్ చెప్తే బావున్ను అనిపిస్తది. బట్ నేను చెప్పాలి అంటే ఆళ్ళకి కొంచెం చూసుకోవాలి గదా! బ్యాక్ కూడా. సో, అందువల్ల నేను ఆలోచిస్తూ ఉంటాను. బట్ ఏదైనా ఒక్క ఆళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్‌లో ఒకదానికి ఏదో దానికి ఇచ్చినా న కనీసం ఆ ఉన్న 9 ప్రాబ్లమ్స్‌కి కూడా మన వెస్టేజ్‌వే నేను చెప్పాలని అనుకోని వాళ్ళకి రిఫర్ అయితే చేస్తున్నాను. బట్ యూజ్ చేసి హెల్త్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు అలాగే నా డౌన్‌లైన్స్‌లో చాలా మెంబర్స్ నాతో పాటు నన్ను నమ్మి నడుస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క లైఫ్ లైన్‌కి కూడా. సో, మరి ఐ సపోర్ట్ గురించి ఏమర్థమైంది? అసలేం డిసైడ్ అవుతున్నారు ఈ రోజు నుంచి కూడా? ప్రతి దగ్గర కూడా ఐ సపోర్ట్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాల్సుంటుంది. చెయ్యండి. సో, అలాగే మనకి అలోవెరా కూడా చాలా మంచి ఎక్సలెంట్ చూపిస్తుంది. సో, అలోవెరా మనకి తెలిసిందే. ఆహ్, అలోవెరా కలబందతో తయారు చేస్తారు. బట్ మన ఇంటి దగ్గర ఉండే కలబందయితే కాదు. సో, మనకి 200 రకాల కలబందల్లో ఔషధ మూలికలున్న 2 కలబందలతో మనకి మాత్రమే అలోవెరా అనేది తయారు చేస్తున్నారు. చాలా మంచి అలోవెరా ప్రొడక్ట్స్. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందులో సమృద్ధిగా ఉండడం వల్ల మనం తిన్న ఆహారము తొందరగా డైజెస్ట్ అవుతుంది. అలాగే మనకి ఏంటంటే మలబద్ధక ప్రాబ్లమ్స్‌ని కూడా క్లియర్ చేస్తుంది. ఓకే. సారీ. ఆహ్, అయితే మలబద్ధక ప్రాబ్లమ్ కూడా క్లియర్ చేస్తుంది. అలాగే లోపల అల్సర్స్, అలర్జీస్ ఏమున్నా కూడా మనకి క్లీన్ చేస్తుంది. బాడీకి కావాల్సిన చల్లదనాన్ని, కూల్‌ని మనకిస్తుంది. అంటే చాలా మంది చూడండి ఇప్పుడు బాగా హీట్ చేస్తూ ఉంటది అంటారు. ఎప్పుడు చూసినా మా బాడీ ఎప్పుడు హీట్‌గా ఉంటుంది అంటారు. బట్ అటువంటి వాళ్ళకి కూడా సారీ లేడీస్ సో, అటువంటి వాళ్ళకి కూడా మన అలోవెరా సజెస్ట్ చేయొచ్చు. నేనిక్కడ అలోవెరా దగ్గర దగ్గర మంత్లీ 25, 30 వరకు నాకు వెళ్తూ ఉంటాయి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ అయితే సివియర్‌గా ఉంది. సో, దానికోసం వచ్చేసరికి మా ఇంట్లో నేను మా మదర్‌కే వాడిపిచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సారీ. సారీ. ఓకే. అయితే మా మదర్‌కే ఎందుకని చెప్తున్నానంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్‌కి కనీసం ఏమీ తినలేని పరిస్థితి. ఏమాత్రం చిన్నది తిన్నా కూడా పొట్టంతా నిబ్బరంగా ఉండేది. అరగట్లేదు, తేన్పులు రావట్లేదు అన్న ఫీలింగ్ ఉండేది. ప్యాంటాప్ టాబ్లెట్స్ నేనైతే చాలా టాబ్లెట్స్ వాడిపిచ్చాను. అపోలోలో మనకి డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి ఆ కార్డ్ గూడా తీసుకోవడం జరిగింది. సో, ఆ కార్డ్ మీద నేను అపోలోలో ప్యాంటాప్ టాబ్లెట్స్ తీసుకొని కంపల్సరీగా ఇంట్లో ఉంచే నేనెక్కడికైనా బయటికెళ్ళాల్సొచ్చేది. ఒకవేళ లేకపోతే చాలా ఇబ్బంది పడేవారు మా మదరు. సో, అటువంటప్పుడు మనకి ఈ మన వెస్టేజ్‌లో సప్లిమెంట్స్ నాకు రిజల్ట్ చూసాను.
సో ఎలా అంటే అలోవెరా క్యాప్సూల్స్ తీసుకొచ్చి పోనీ ఇవి వాడమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాడిన తర్వాత ఇప్పుడు అసలు ఎప్పుడు కూడా ప్యాంటాప్ టాబ్లెట్ జోలికే పోవట్లేదు. అంత ఎక్సలెంట్ రిజల్ట్. చాలా మంది ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అవి తింటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మా ఇంటి సరౌండింగ్ లోనే ఒకరున్నారు. డైలీ మా దగ్గరే మాకు షాప్ ఉండడం వల్ల బిట్ సోడాలని తాగుతూ ఉంటారు. సో దాని వల్ల మన ప్రేగులు అనేవి బాగా ఉమ్, నశించిపోతా ఉంటాయి. ఆకలిని చంపేస్తా ఉంటది. బట్ అటువంటి ఆవిడకి నేను మన అలోవెరా క్యాప్సూల్స్ అనేది సజెస్ట్ చేశాను. ఒక 4 క్యాప్సూల్స్ ఇచ్చానండి. 2 days వేసుకోమని చెప్పాను. చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ నాకు కూడా ఒక డబ్బా కావాలని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలా 2, 3 బాటిల్స్ అనేవి యూజ్ చేశారు. ఇప్పుడు అంతా మొత్తం క్లియర్ అయిపోయింది ప్రాబ్లం అనేది. అలా ఏంటంటే నాకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ తోనే చాలా మంది మనకి వెస్టేజ్ కి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో హెల్త్ మనం ప్రమోట్ చేస్తూ వాళ్ళకి మనము హోమ్ నీడ్స్ అనేవి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటే హెల్త్ అనేది వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో 1 or 2 months యూజ్ చేస్తారు కానీ కంటిన్యూగా యూజ్ చేస్తారా? యూజ్ చేయలేరు. సో అందుకనే ఆ 1 or 2 months 3 months యూజ్ చేసినప్పుడే వాళ్ళకి మనము హోమ్ నీడ్స్ కూడా సజెస్ట్ చేస్తే అవి కూడా ఈ 3 months లో యూజ్ చేస్తారు కనుక అయితే హెల్త్ ప్రొడక్ట్స్ కి కనెక్ట్ అవుతారు. లేదు అంటే హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ కి అయినా కనెక్ట్ అవుతారు. సో దాని ద్వారా మనకు ఒక కస్టమర్ గానైనా ఉంటారు. లేదు అంటే మనతో పాటు జర్నీ చేయడానికైనా మనతో పాటు రావడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేనైతే నా లైఫ్ లైన్ లో ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఇదే అండి. ఓన్లీ సప్లిమెంట్స్ మాత్రమే చెప్పేసి ఊరుకోవద్దు. ఎందుకంటే సప్లిమెంట్స్ అనేవి నేను చెప్పాను కదా 3 months 2 months 4 months యూజ్ చేస్తారు. బట్ కంటిన్యూటీ ఉండాలి అంటే వాళ్ళతో ర్యాపోలో ఉండాలంటే మనము ఖచ్చితంగా హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ కూడా మనం అలవాటు చేయాలి. సో హోమ్ నీడ్స్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి కదా. చాలా మంది ఇక్కడ మనము ప్రతిదీ ఇప్పుడు మా ఇంట్లోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన సప్లిమెంట్స్, హోమ్ నీడ్ ప్రొడక్ట్స్, అలాగే ఓరల్ కేర్, పర్సనల్ కేర్ ప్రతిదీ కూడా. సో అలాగే నేను యూజ్ చేస్తున్నాను కనుక అంత డామ్ షూర్ గా నేను చెప్పగలుగుతున్నాను. సో అంతే కాకుండా నేను ఏదైతే డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి ఈ రోజు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి అన్నాను కదా. సారీ. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసమే ఈ రోజు నేను వెస్టేజ్ ని టేకప్ చేయడం జరిగింది అనుకుంటున్నా. హెల్త్ అయితే పొందాను. మరి హెల్త్ ని నలుగురికి పంచడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి నేను నలుగురికి సజెస్ట్ చేస్తూ వచ్చి ఈ రోజు వెస్టేజ్ ద్వారా నేను 30,000+ ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. సారీ ఫ్రెండ్స్. క్యారేజ్లు అవుతున్నాయి కదా, సో అవి వస్తున్నాయి. సో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. ఓకే. అయితే సో వెస్టేజ్ ద్వారా నేను ఎంత వరకు ఇప్పటి వరకు తీసుకున్నానంటే చాలా మంచి ఇన్కమ్ అయితే తీసుకున్నాను. సో దానివల్ల నేను ఇంకా ఇన్ని ఇయర్స్ ప్రైవేట్ సెక్టర్ లో నేను వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మాకు ట్రిప్స్ అనేవి ఎక్కడ తీసుకెళ్లేదు. ఒకవేళ తీసుకెళ్ళినా కూడా మన జాబ్ ఖర్చులతోనే మన ఖర్చులతోనే మాత్రమే మనల్ని తీసుకెళ్తారు. బట్ వెస్టేజ్ లో నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే నేను ఇలా వెస్టేజ్ నలుగురికి ప్రమోట్ చేసినందుకు గాను వెస్టేజ్ లో నన్ను థాయిలాండ్ ట్రిప్ కూడా తీసుకెళ్ళటం జరిగింది. సో అంటే చూడండి మనం ఎన్ని ఇయర్స్ కష్టపడిన దానికి నేను అదే అంటే నేను చేస్తున్న జాబ్ కి ఇక్కడ చేస్తున్న దానికి కూడా ఎప్పుడు కూడా మనము ఎందులో బెటర్ ఉందన్నది కూడా మనము చూస్ చేసుకోవాలి కదా. సో నేను అంచనా వేసుకుంటా ఉంటాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ రోజు చాలా మంది యూత్ అయితే ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నా లైఫ్ లో రమ్య మేడంనే తీసుకోవచ్చు. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ మేడం. ఎందుకంటే అటు వర్క్ చేస్తూ అటు డిగ్రీ కంప్లీట్ చేస్తూ ఇక్కడ వెస్టేజ్ ని కూడా టేకప్ చేసి మంచిగా అంటే నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని నలుగురికి తెలియాలి అన్నట్లు అంటే నేమ్ అండ్ ఫ్రేమ్ కోసం మేడం అయితే లైఫ్ జర్నీ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది యూత్ కి నేను వెళ్ళి ప్లాన్ చెప్పినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ పేరెంట్స్ మీదే డిపెండ్ అయిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాను. చెప్తున్నా మనం ప్లాన్ చెప్పి చేస్తున్నా కూడా వాళ్ళు వెస్టేజ్ లో జర్నీ చేయటానికి ఇంకా ముందుకు రావట్లేదు. ఎందుకనంటే పేరెంట్స్ సపోర్ట్.
సో ఎప్పుడు డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ గా మనం ఉండడానికి చూడాలి. సో అదే నేను చెప్పాలనుకుంటుంది. సో అంతేకాకుండా మనకి పివి లక్ష్మి మేడము పివి లక్ష్మి మేడము 1:6 అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ మనకి గౌతమ్ బాలి గారు 12 మెంబర్స్ అయితే మనకు కావాలని చెప్పారు. బట్ 6 మెంబర్స్ తో మనం వర్క్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే 12 మెంబర్స్ కూడా వెళ్ళి మంచి ఇన్కమ్స్ తీసుకోవచ్చు. 1:6 అయితే నాకు నిజం మా టీమ్ లో చాలా మెంబర్స్ కి దగ్గర దగ్గర ఒక 6 మెంబర్స్ 10 మెంబర్స్ దాకా 1:6 లక్కీ విన్నర్స్ కూడా అయ్యారు. సో మరి తీసుకుని లక్కీ విన్నర్స్ గా గిఫ్ట్లు తీసుకుని కూడా ఈ రోజు మళ్ళీ డౌన్ అవుతున్నారు. సో ఎవరు కూడా ఆగొద్దు. 1:6 అనేది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే సైడ్ వాల్యూమ్ సైడ్ వాల్యూమ్ అనేది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ రోజు మేము ఏ ఇంటిని టచ్ చేసి చెప్తున్నా కూడా చేసి మానేసాం అన్న మాట వస్తుంది. సో ఎందుకనంటే ఆ సైడ్ వాల్యూమ్ వల్లనే ఈ ప్రాబ్లం అనేది చాలా మంది చూస్తున్నారు. సో అందుకనే మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసమే మనకి మేడం పివి లక్ష్మి మేడం మనకి ఇంతటి అవకాశాన్ని మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో 1:6 మినిమం ప్రతి ఒక్కరితో 30 పీవీ మనం అలవాటు చేసినా కూడా హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ తోనే పోనీ అలవాటు చేసినా కూడా మనం 4-5 మంత్స్ లో ఎవరైతే కొత్తగా ఐడి స్టార్ట్ చేసుకొని వచ్చారో వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ అయితే ఇప్పించవచ్చు. మనం కూడా మంచి ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఏమన్నా ఓవర్ టు యూ మేడం. ఎక్కువగా ఏమన్నా ఫాస్ట్ గా మాట్లాడండి, అర్థం కాకపోతే సారీ, క్షమించండి. మేడం గాయత్రి మేడం, ఓవర్ టు యూ మేడం. సూపర్ మేడం, సూపర్ సెషన్ అండి, సూపర్ ఇన్ఫర్మేషన్. అలా ఏం లేదు, చాలా బాగా చెప్పారు. అలా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. అసలు మన లీడర్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు మేడం. ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఐ సపోర్ట్ కోసం మాక్సిమం మీరు చెప్పినట్టుగా ఎవరు పెద్దగా కాన్సన్ట్రేషన్ అయితే చేయరు. ఎందుకంటే మన బాడీలో ఉన్న అన్ని రకాల పార్ట్స్ కి కూడా మనం ఆ పార్ట్కి తగినట్టుగా పోషకాలను అనేవి మనం అందించాలి. అది మన బాధ్యత. సో అలా ఇస్తేనే అవి హెల్దీగా ఉంటాయి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. తెలియలేని కొత్త కొత్త పాయింట్స్ అన్ని కూడా యాడ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్ విన్న తర్వాత ఐ సపోర్ట్ వాడే విధంగా చెప్పారు మేడం. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మీ జర్నీ అలోవెరా కోసం చాలా అద్భుతంగా చెప్పారు. టెస్ట్ మనీస్ చాలా చాలా బాగుంది మేడం. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీ సెషన్ మీద మరి 53 మెంబర్స్ యాడ్ అవడం జరిగింది. హైయెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. దుర్గా మల్లికాంబ మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మేడం మ్యూట్ ఆన్ అవ్వట్లేదా? నేను అందరికీ అన్మ్యూట్ చేశాను ఆల్రెడీ. మాట్లాడండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ నా పేరు మార్నింగ్ మేడం. దుర్గా మల్లికాంబ. రమణి మేడం చాలా బాగా చెప్పారు ఐ సపోర్ట్ గురించి. నేను మా పాపకు కూడా వాడిస్తున్నానండి. ఎక్సలెంట్ రిజల్ట్. ఏంటి అంటే అస్తమానం పిల్లలు సెల్ ఫోన్ తోనూ సిస్టమ్ తోనూ ఉంటూ ఉంటారు కదా. దాని వల్ల మా పాపకి కన్ను అనేది వాసిపోవడం అనేది జరుగుతుంది. అస్తమానం కూడా సిస్టమ్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి కన్ను వాసిపోద్ది. ఓకే, అమ్మాయి ఇలా ఉంది అని చెప్పేసి అంటే నేను ఐ సపోర్ట్ స్ప్రిలినా ఇచ్చానండి పాపకి. అలోవెరా వాడుతాము ఇప్పుడుని. దీనివల్ల ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. చాలా బాగుంది. రిలాక్స్ గా కూడా ఉందమ్మా, నిద్ర బాగా పడుతుంది అని చెప్పేసి అన్నది. నా ఇంట్లోనే నా టెస్టిమోనీ అండి. బాగుంది మేడం, బాగుంది మేడం. నేను చాలా మంది కూడా ఇచ్చాను. కానీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వైటనల్ కాంప్లెక్స్ ఉంటది కదా, దాంతో పాటు వాడిస్తున్నానండి. దాని వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే మా పాప చిన్న పాప కాబట్టి సరిపోతుంది స్ప్రిలినా అలోవెరా ఐ సపోర్ట్. కానీ ఇంకా ఇష్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం వైటల్ కాంప్లెక్స్ తో పాటు ఇస్తే చాలా బాగుంటదండి. వైటల్ కాంప్లెక్స్, నోని, ఆ తర్వాత ఈ ఐ సపోర్ట్ తో ఇస్తున్నాను. బాగుంది, వాళ్ళు కూడా బాగుంది అంటున్నారు. నిద్ర అది పడుతుంది, బాగుంది, రిలాక్స్ గా ఉంది అని చెప్తున్నారు. మంచి మంచి ఐ సపోర్ట్ మంచిగా పనిచేస్తుందండి. బాగుంది. బాగా చెప్పారు మేడం. 1:6 గురించి కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. రమాదేవి మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమ్య మేడం.
నా పేరు సాయి సుధా అండి. సాయి రాజమండ్రి నుంచి సుధా మేడం. మాట్లాడుతున్నాను. ఎస్ హాయ్ మేడం. సుధా గుడ్ మేడం. మార్నింగ్ మ్యామ్. మాట్లాడుతున్నాను. ఐ సపోర్ట్ గురించి చెప్పారు కదా మేడం. మా మదర్ కి అయితే యూస్ చేశాను. చాలా బాగుంది నిజంగాను. ఆ తర్వాత మీరు అలోవెరా గురించి చెప్పారు కదా. నాకైతే ఒక రిజల్ట్ వచ్చింది ఈ మధ్యనే 2 రోజుల కిందటే. ఏంటంటే ఒకరికి చాలా తేనుపుల్లాగా కడుపుబ్బరంగా నైట్ ఏమో అసలు కూరన్నం అది ఏమీ తింటలేదు. పెరుగన్నమే అది కూడా లైట్ గా తినేవారంట. నేనేం చేశానంటే అయితే మీరు ఒకసారి అలోవెరా ఒకటి వేసుకొని చూడండి అని చెప్పి శాంపిల్ కి అంటే ఒకటి ఇచ్చాను. ఇచ్చేటప్పటికి వేసుకొని మార్నింగ్ కల్లా అది చాలా బాగుంది. తేనుపులు రాలేదమ్మా అని చెప్పి నాకు రిజల్ట్ అయితే వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. మన సప్లిమెంట్స్ అయితే A1 సప్లిమెంట్స్ మనం ఎవరికైనా సరే సజెస్ట్ చేయొచ్చు మేడం భయపడకుంటాను. థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారమ్మా? బాగున్నాను సార్. మీరు ఎలా చాలా ఉన్నారు సార్? అద్భుతంగా బాగున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. ఐ థ్యాంక్ సపోర్ట్ యూ అండి. సార్. థ్యాంక్ నేనైతే రోజు 14 సప్లిమెంట్స్ వాడతానండి. ఏం భయం లేదు. నేను చక్కగా వాడుకుంటా చక్కగా ఉన్నాను. అన్ని బాగా. మీరైతే టెస్ట్ చాలా బాగుంది. మాకు కొత్త డిఎల్ ఐడియా ఉంది కదా. మేము థాయిలాండ్ వెళ్ళాం. ఐడియా ఉంది సార్. చూడగానే గుర్తుపట్టాను. అదే మేడం గారు చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. ఇలాగా అందరూ కూడా చేస్తూ అందరూ సప్లిమెంట్ వాడడం వల్ల చాలా హెల్తీగా ఉంటామండి. అందరూ జడుస్తారు ఏం అవ్వదండి. నేను రోజు 14 అయితే యూజ్ చేస్తాను. చాలా హెల్తీగా చాలా విపరీతమైన ఆకలి ఎప్పుడు తినేద్దామా చేద్దామని ఉన్నా కానీ అలాగే హెల్త్ కూడా చాలా బాగుందండి. కంపల్సరీ అందరూ యూజ్ చేయండి మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఇటువైపు థ్యాంక్ యూ ఏమైనా సార్. టీం థ్యాంక్ యూ అండి. వేయాలంటే టీం వేయాలంటే నేను ఫుల్ సపోర్ట్ ఉంటానండి. నేను కొత్త డీల్ 24/7 ఎప్పుడు ఆన్ అయి ఉంటది. థ్యాంక్ యూ సార్. మీరు ఏ థ్యాంక్ యూ టైంలో సార్. అయినా రాత్రి 9 10 బిల్లింగ్ కానీ ఏది కానీ ఏ సపోర్ట్ కావాలని మేము చేస్తాము. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ మాట్లాడండి మేడం. రమాదేవి మేడం. మేడం మీకు మ్యూట్ ఆన్ అవ్వడం లేదా? యాక్చువల్గా నేను అందరికీ అన్మ్యూట్ చేశాను. రాధా గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాధా మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ గాయత్రి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగా చెప్పారు. ఐ సపోర్ట్ నిజమే మేడం. అంటే మన బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే సప్లిమెంట్స్ ఉంటాయి క్యూర్ అవడానికి. బట్ మన ఐస్ ప్రాబ్లం ఏదున్నా కానీ క్యూర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఐ సపోర్ట్ వాడాలి. అలాగే మా హస్బెండ్ ఎక్కువ సిస్టమ్ దగ్గర కూర్చుంటారని నేను కూడా వాడాను మేడం. ఐ సపోర్ట్ వాడిపించాను. మంచి రిజల్ట్ వచ్చింది మేడం. అదైతే చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మీరు ఎప్పుడు సెషన్ ఇచ్చిన, ఎందుకంటే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అలాగే దాంతో పాటు ఏది చెప్పినా చాలా ఎక్స్ప్లెయిన్డ్ గా అర్థమయ్యేటట్టు చెప్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. సో మచ్. థ్యాంక్ యూ మీ సార్. డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. బీబీ అమ్మ మాట్లాడతారమ్మా? మ్యూట్ ఆన్ లో ఉంది. రమాదేవి మేడం. మేడం హ్యాండ్ రైస్ చేశారు. లీడర్స్ ఇంకెవరైనా మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్? మీ అందరికీ మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. హ్యాండ్ రైస్ చేయకుండానే మీరు మ్యూట్ ఆన్ చేసుకొని మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చండి. గుడ్ మార్నింగ్ మేడం. నేను కూడా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సెక్షన్ వచ్చేసి ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. సూపర్ మేడం. ఐ సపోర్ట్ గురించి చాలా క్లియర్ కట్ గా విన్నాను. సూపర్ మేడం. సూపర్ సెక్షన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మనీ మేడం అన్మ్యూట్ చేసుకోండి. రమాదేవి మేడం, మనీ మేడం ఇద్దరిలో ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం.
లీడర్స్ ఓకే మేడం, ఎవరు చూడండి. అంటే మ్యూట్ అవ్వట్లేదా ఏంటి? యాక్చువల్ గా అందరికి నేను అన్మ్యూట్ చేశాను మేడం. వాళ్ళంతట ఓకే వాళ్ళు మేడం. అన్మ్యూట్ చేసుకోవచ్చు. గుడ్ హ్యాండ్ మార్నింగ్ రైజ్ మేడం. చేయకుండానే మాట్లాడచ్చు. ఎస్ గుడ్ మేడం, మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. లక్ష్మి ఉండే హైదరాబాద్. గాయత్రి మేడం అసలు బాగా అబ్జర్వేషన్ చేపించారు మేడం. చాలా బాగా చెప్పారు ఐస్ సపోర్ట్. నేను మా బాబుకి నా లైఫ్ లో ఒక అమ్మాయి కూడా ఉంది, తన కూడా నేను చెప్తాను. మీ జూమ్ లింక్ నేను పంపిస్తాను. మేము అంటే మా అప్లైనర్ మహేష్ సారు అనుకోకుండా లక్ష్మి మేడం యూట్యూబ్ మిస్ అయిపోయామట. జూమ్ లో మిస్ అయిపోయాము. మళ్ళీ మన సంకల్పం గట్టిగా అనేసి మళ్ళీ లక్ష్మి మేడం పెట్టింది. వాళ్ళ చేతి చాలా బాగుంది మేడం. ఎందుకంటే మేము బయట ఎక్కడ మేము అటెండ్ అవ్వలేమన్నమాట. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడో తెలీదు. మనకు జూమ్‌లోనే మీరు రోజు ఒక సబ్జెక్ట్ ఇస్తున్నారు. చాలా చాలా థాంక్స్ అండి. అందుకే ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. రోజు ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. నా లైఫ్ లైన్‌కి ఇస్తాను మేడం. ఐ సపోర్ట్ అయితే మా బాబుకి నా లైఫ్ లైన్‌కి ఇవాళ కొనిపిస్తాను. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ మేడం. మేడం. తప్పకుండా వాడిపించండి. థాంక్ యూ మేడం. మేడం, మనీ మేడం మెసేజ్ పెట్టారు, అన్మ్యూట్ అవ్వట్లేదు. మ్యూట్ అవడం లేదా అండి? మ్యూట్ అవ్వడం లేదు. మేడం ఇప్పుడు చేశాను, ఒకసారి చేసుకోమనండి. మనీ మేడం చూడండి మేడం, అయిందేమో సరే. ఇప్పుడు ఒకసారి అయిందండి, మళ్ళీ క్లోజ్ అయిపోయింది. మేడం మ్యూట్ లో పెట్టేసుకున్నారు మళ్ళీ. మనీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మేడం అయితే మంచి సెషన్ మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చారండి. అలాగే ఐ సపోర్ట్ నేను కూడా వాడడం జరిగింది. మా ఇంట్లో కూడా మా హస్బెండ్ కి కూడా వాడించడం జరిగింది. అలాగే అలోవెరా అయితే మేడం చెప్పినట్టుగా మంత్ వచ్చేసరికి ఒక 20-30 బాటిల్స్ అయితే ఖచ్చితంగా వెళ్తాయండి. ఎందుకంటే మీరు ఎవరికైనా ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వడానికి ముందు ప్రతి ఒక్కరికి ఇప్పుడు కామన్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. అలోవెరా ఒకటి ఇచ్చి చూడండి. ఆ ఒక్క ప్రోడక్ట్ తోనే వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఈజీగా ఎవరైనా కనెక్ట్ అవ్వాలి అంటే హోమ్ కేర్ ఏదైనా ఇవ్వండి, దానికి కూడా కనెక్ట్ అవుతారు. సప్లిమెంట్స్ లో ముందు ఏదైనా ప్రోడక్ట్ ఇస్తే కనెక్ట్ అయ్యి రావాలి అనుకుంటే గనక కాల్షియం ఇవ్వచ్చు, అలాగే ఐరన్ ఫోలిక్ ఇవ్వచ్చు, అలోవెరా ఇవ్వచ్చు. నేనైతే ఇవే సజెస్ట్ చేస్తాను. ఎవరికైనా డెంటల్ ఇష్యూస్ ఇప్పుడు కామన్ గా ఉంటున్నాయి, ధ్యాన టూత్ పేస్ట్ కూడా ఇవ్వచ్చండి. అంటే మీకు ఇచ్చిన వెంటనే కొంచెం రిజల్ట్ రావాలి, మనకి కనెక్ట్ అవ్వాలి. మనం ఎక్కువ అలా ఆలోచిస్తూ ఉంటాం కదా. కొంచెం వాళ్ళు తక్కువ అమౌంట్ లో మనకి ఏదైనా ప్రోడక్ట్ అడుగుతుంటారు, ఒక్కొక్క ప్రోడక్ట్ ఇవ్వండి, అది నచ్చితే వాడిన తర్వాత చూద్దాము, అప్పుడు ఆలోచిస్తాము, ఇలాంటి వర్డ్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే నేను వాళ్ళకున్న కండిషన్ బట్టి, వాళ్ళు పెట్టుకోగలిగే అఫోర్డబిలిటీ బట్టి అయితే అలోవెరా కానీ, లేదంటే పెట్టుకోగలిగితే అలోవెరా, కాల్షియం, ఐరన్ ఫోలిక్ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఇస్తూ ఉంటానండి. గానో పేస్ట్ బట్ ఎప్పుడు కూడా బ్యాగ్ లో క్యారీ చేస్తూ ఉంటాను. ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఒకటి క్యారీ చేస్తూ ఉంటాను. అలాగే అలోవెరా, నీమ్ సోపు, నార్మల్ టూత్ పేస్ట్, గానో టూత్ పేస్ట్, ఫోలిక్, ఐరన్, కాల్షియం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేస్తుంటాను. ఆన్ ద స్పాట్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ తీసుకుంటానండి, ఎంఆర్పికే ఇస్తాను. సో మనకి కంపెనీ అనేది మనకి ఇక్కడ అన్ని రకాల బెనిఫిట్స్ కూడా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి ప్రోడక్ట్ ఇస్తుంది. దాన్ని మనం ఎంఆర్పికి సేల్ చేసుకోవచ్చు. ఎంఆర్పికి సేల్ చేసుకోవడం వల్ల మనకి రీటైల్ ప్రాఫిట్ అనేది ఉంటదండి. అది మనకి ఏంటంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు, మనకి ట్రావెలింగ్స్ లో గట్రా మనకి ఎవరు మన ఇంట్లో వాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేసినా చేయకపోయినా మన ప్రోడక్ట్స్ ని మనం రీటైల్ చేసుకోవడం వల్ల దాని మీద వచ్చిన కమిషన్ తో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. మన ఎక్స్పెన్సెస్ అన్నిటికీ కూడా అది కొంచెం హెల్ప్ అవుతుందండి, మన పాకెట్ మనీ లాగా కూడా ఉంటది. సో ప్రతి ఒక్కరు కూడా రీటైల్ ప్రాఫిట్ మీద కూడా అలాగే మీరు కాన్సన్ట్రేషన్ తీసుకోండి. మెయిన్లీ ఏంటంటే సిఎన్సి అండి. ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఏ లీడర్ గా 100 PV ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే 100 PV చేయడం వల్ల మనకి ప్రతి ప్రోడక్ట్ కూడా 50% ఆఫ్ కే వస్తుంది. సో అందరికీ తెలిసిన విషయమే. మీకు ఒకవేళ 100 PV యూజ్ లేదా, మీరు మీ సెల్ఫ్ లో 100 PV తీసుకొని మీ ఇంట్లోకి కావాల్సినవి మీరు అట్టే పెట్టుకొని మిగతావన్నీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి బయట మీరు సేల్ చేసుకోండి. మనం ప్రోడక్ట్ ఎవరికైనా ఇస్తేనే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ వాళ్ళకి తెలిసి అర్థమైన తర్వాత మనతో జర్నీ చేయడానికి స్టార్ట్ అవుతారండి. మనం ప్రోడక్ట్ ఇవ్వకుండా వాళ్ళతో మనతో జర్నీ చేయాలి అంటే
అది ఎవరో గాని ప్రోడక్ట్ వాడుకున్న మాక్సిమం ఎవరు జర్నీ చేయడానికి నచ్చరు. ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఏదో ఒక ప్రోడక్ట్ కి కనెక్ట్ అయ్యి దాని రిజల్ట్ నచ్చి ఇప్పుడు జర్నీ చేస్తున్న వాళ్ళే. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న ప్రోడక్ట్ అయినా, ఒక సోపే కావచ్చు, ఒక పేస్టే కావచ్చు, ఒక్కటే కదా, ఒక పంచతులసియే కావచ్చు. ఇప్పుడైతే ఎక్కువ బాగా రిజల్ట్ వస్తున్నది పంచతులసి. వింటర్ సీజన్ ప్రతి ఒక్కరికి కూడా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి ఇలా ఏదో ఒక ప్రాబ్లం కంటిన్యూటీగా ఉంటూనే ఉంటది. వాళ్ళు మేము ఈ సప్లిమెంట్స్ ఏమి వేసుకోమమ్మా, మేము వాడలేమమ్మా, ఏదో ఒక రీజన్ చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి న్యూట్రిషన్స్ వాల్యూ అనేది మనకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలియదు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి మీరు ఈజీగా పంచ తులసి డ్రాప్స్ ఇవ్వండి, సజెస్ట్ చేయండి. ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఒక గ్లాసుడు వాటర్ లో 2 చుక్కలు వేసుకొని తాగుతారో వాళ్ళ బాడీలో కొంత వేరియేషన్ అనేది తెలుస్తది. అలా ఒక 5 days తాగారనుకోండి, ఎంతో కొంత వేరియేషన్ అనేది తెలుస్తది. అప్పుడు మనతో పాటు ఇంకేదైనా మనం ప్రోడక్ట్ ఇస్తే మన మాట మీద, మన ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంచి వాడి మనతో పాటు జర్నీ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇలా మీరు సిఎన్సిలో కొని తెచ్చుకున్న ప్రొడక్ట్స్ మీ చుట్టుపక్కల వాళ్ళకి తలా ఒక ప్రోడక్ట్ ఇచ్చినా సరే మీ సిఎన్సి కంప్లీట్ అయిపోద్ది. మీరు 4 months ఇలా రెగ్యులర్ గా చేసుకుంటే 5th month లో మీకు 3000 వర్త్ ఎంఆర్పి వర్త్ ప్రొడక్ట్స్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా చూసుకుంటే మనకు ప్రతి ప్రోడక్ట్ కూడా 50% ఆఫ్ కే వస్తది కాబట్టి సో ఎవ్వరు కూడా దయచేసి 100 PV ప్రతి ఒక్కరు చేయండి. మీలాగా 100 PV చేసే పీపుల్ ని 6 lines లో కూడా తయారు చేసుకోండి. మనం ఏదైతే చేస్తున్నామో దాన్నే డూప్లికేట్ చేయండి. అలా చేయడం వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఫ్యూచర్ లో మనకి సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అనేది రాకుండా, లెవెల్ అనేది తగ్గకుండా, చెక్ అనేది తగ్గకుండా మనం ఉన్న లెవెల్ మెయింటైన్ అవుతూ మనకు వస్తున్న చెక్ మెయింటైన్ అవుతూ ఉంటదండి. సో ప్రతి ఒక్కరు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మేడం చెప్పిన ప్రోడక్ట్ ఇవాళ ఐ సపోర్ట్ మీద కూడా ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ చేయండి. వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్ ఎక్కువ ఉన్నట్టయితే వైటల్ హై సపోర్ట్ తో పాటు వైటల్ కాంప్లెక్స్ పెట్టండి. ఇంకా ఎఫర్ట్ పెట్టుకోగలరు అంటే గ్యానోడర్మా పెట్టొచ్చు, స్పిరులినా పెట్టొచ్చు, అలాగే మనకి క్రిల్ ఆయిల్ కూడా పెట్టొచ్చండి. వీటిలన్నిటిలో కూడా ఐ సపోర్ట్, ఐ విజన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఐ కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, మనకి స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించడానికి ఈ అన్ని సప్లిమెంట్స్ కూడా యూజ్ అవుతాయండి. మనం ఏదైనా సప్లిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక్కదానికే వాళ్ళకి యూజ్ అవ్వదు. వాళ్ళకి బాడీలో దానికి సంబంధించి ఎన్నైతే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయో వాటిలన్నిటిని కూడా రికవర్ చేసుకుంటూ వచ్చేస్తది. ఎందుకంటే మనం ఇచ్చేది న్యూట్రిషన్. ఏదైతే పోషక లోపం జరుగుతుందో ఆ పోషకాలను ఫుల్ఫిల్ చేయడానికి మనం ఇస్తాము. మీరు చెప్పండి బయట మెడిసిన్ కి మన న్యూట్రిషన్స్ కి ఏంటి వేరియేషన్ అంటే, బయట మెడిసిన్ అనేది తాత్కాలికంగా టెంపరీ సొల్యూషన్. అప్పటికి ఆ ప్రాబ్లం రేజ్ అవ్వకుండా హోల్డ్ చేయడానికి, అక్కడికి ఆపడానికి మాత్రమే యూజ్ అవుతుందండి. మన మెడిసిన్, మన న్యూట్రిషన్ ఏంటంటే ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం దేని కారణంగా వచ్చిందో ఆ కారణానికి మనం ఇస్తున్నాం. అంటే కోకటి వేలుతో సహా ప్రాబ్లం ని తీసివేసేసేలాగా మనం న్యూట్రిషన్స్ అందిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆ పోషక లోపం జరగడం వల్లే కదా మనకి ప్రాబ్లం వచ్చింది. మనం డైరెక్ట్ గా పోషకాన్ని అందిస్తున్నప్పుడు ప్రాబ్లమే కాకుండా క్లియర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఈ వేరియేషన్ వాళ్ళకి పీపుల్ కి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారో, మీ మాట మీద 100% నమ్మకం ఉంచి వాడుతారు. రిజల్ట్ కూడా అలాగే వస్తది. మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు మీ మాటల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు చెప్పే మాటలతోనే వాళ్ళు తీసుకునేలాగా చెప్పాలి. ఎందుకంటే మనం వాడితే మనకి మాటల్లో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతది, పెరుగుతది. తద్వారా వాళ్ళు తీసుకోవడానికి, యూజ్ చేస్తే కంపల్సరీ షేర్ చేయడానికి కూడా ఇష్టపడతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసేలా చేస్తే ఆటోమేటిక్ గా షేరింగ్ అనేది జరుగుతది. మరి 48 లక్షలు తీసుకుంటున్న సుబ్బయ్య శెట్టి సార్ కూడా మనకి జూమ్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ యూజ్ చేయండి, తర్వాత సేల్ చేయండి, రీటైల్ చేయండి. ప్రతి ఒక్క లీడర్ కూడా 400 PV వరకు కూడా తీసుకొని రీటైల్ చేసుకోవచ్చండి. రీటైల్ ఏంటంటే మనకి ఒక్కొక్కరికి 400 PV వరకు కంపెనీ అనేది మనకి సిఎన్సి ఇస్తుంది. సో అది కనుక మీరు మంత్ అంతా రీటైల్ చేసుకుంటే మీకు రిటైల్ ప్రాఫిట్ ఎక్సలెంట్ గా వస్తుంది. మీరు ఎంత ఎక్కువ పీపుల్ కి రీటైల్ చేయగలుగుతారో వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ మంది టీం అనేది పెరగడానికి, ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆ క్వాలిటీ నచ్చి మనతో జర్నీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రీటైల్ చేయండి. ఎందుకంటే ఇది మన బిజినెస్. బయట ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నాము అంటే మనకి ఎంఆర్పికే ఇస్తారు తప్ప ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు. బట్ మనం ఇంత క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ని
ఎందుకు తగ్గించాలి, ఎందుకు మొహమాట పడాలి, ఎందుకు చెప్పడానికి సిగ్గుపడాలి? మనం ఏమీ తప్పు చేయట్లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కోసం నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా మాట్లాడండి. మాట్లాడితేనే ఇక్కడ డబ్బులు వస్తాయండి, మాట్లాడితేనే మూటలు వస్తాయి. మాట్లాడకున్న మౌనంగా వాళ్ళు అడిగితే చేద్దాం ఇలా ఎప్పుడు పెట్టుకోవద్దండి. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఖచ్చితంగా క్యారీ చేస్తాను. వీలుంటే పంచతులసి కూడా చేయొచ్చు. మీరు ఎలా చేయడం వల్ల అవతల వాళ్ళు ప్రొడక్ట్ కి మనం మాటలకు కనెక్ట్ అయిపోయినా ప్రొడక్ట్ డెమో చూసిన తర్వాతైనా కనెక్ట్ అయ్యి తీసుకొని వాడడానికి ఇదవుతారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మేడం చెప్పిన ఈ రోజు సెషన్ లో ఉన్న ప్రొడక్ట్స్ పర్చేస్ చేయండి, పర్సనల్ గా వాడండి, ఎంతో మందికి ఇవ్వండి. నేను చాలా మందికి ఇచ్చున్నాను, మంచి రిజల్ట్, స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా రిలీఫ్ అవుతాయండి. సో చాలా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ కోసం చెప్పారు మేడం, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మనకి 14th లోపల సిఎన్సి కంప్లీట్ చేసుకోండి, 1:6 కంప్లీట్ చేయండి, దాన్నే డూప్లికేట్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదు అంటే 6:30 అయిపోయింది, మనం ఇన్ టైంలో సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా అండి? మనీ మేడం, రమాదేవి మేడం మ్యూట్ అవుతుందంట మేడం, మ్యూట్ చూడండి. మేడం నేను వాళ్ళకైతే యాక్చువల్ గా మ్యూట్ మ్యూట్ ఆన్ అయిందంట చేశాను. మేడం, అయిందంట మేడం. మాట్లాడండి మేడం. మనీ మేడం, రమాదేవి మేడం, ఎవరో ఒకరు మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. గాయత్రి మేడం గుడ్ మార్నింగ్. రమణ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. సారీ మేడం, నాకు ఇందాక దాకా సిగ్నల్ లేదు మేడం, ఇంకా జర్నీలో ఉన్నాను ఈ రోజు నైట్ నుంచి. ఓకే ఓకే ఏం పర్లేదు మేడం, జర్నీలో ఉండే మీరు మాట్లాడుతున్నారు, అదే మాకు హ్యాపీనెస్. అది మాట్లాడండి మేడం. అంటే 6:10 కి నాకు సిగ్నల్ అందింది మేడం, అప్పుడు వెంటనే ఆన్ చేశాను. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే రమణ మేడం సెషన్ అప్పటికి ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయి మేడం ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు, విన్నాను. అవునండి, అదైనా విన్నాను మొత్తం, మళ్ళీ మళ్ళీ వింటున్నాను. మేడం లేదు మేడం, ఇది రికార్డ్ అయినట్లుంది కదా, మీకు పెడతారు. రికార్డ్ అవుతుందండి, రికార్డ్ ఐ అవుతుంది. సపోర్ట్ కోసం గాయత్రి మేడం రికార్డ్ చేస్తే నాకు కొంచెం ఐ సపోర్ట్ కోసం నేను ఇక్కడికి వచ్చి ఎవరికి సజెస్ట్ చేయలేదు. అది నాకు సజెస్ట్ చేయండి మేడం, చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి. గ్రూప్ లో వస్తుంది మేడం, గ్రూప్ లో వస్తుంది, గ్రూప్ లో లింక్ వస్తుంది మేడం. ఇప్పుడు రోజుల్లో అది కామన్ ప్రాబ్లం మేడం, ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం లేని వాళ్ళు లేరు. ఆ స్పెట్స్ లేని వాళ్ళు అంటే ఎవరింట్లో కూడా లేరు. పిల్లలకి ఈ స్పెట్స్ యూజ్ అన్నది ఉంది ప్రతి ఒక్కరికి. అది అవాయిడ్ చేయాలంటే మెయిన్ ఐ సపోర్ట్ అన్నది ఉండాలి కదా. అందుకనేసి ఈ నాలెడ్జ్ నలుగురికి కూడా చెప్తే మనకి మన ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ బయట వాళ్ళకి కూడా మనం బిజినెస్ చేయొచ్చు కదా. అది మేడం, అందుకనేసి రమ్య మేడం మీరు ఆల్వేస్ చెప్పినట్టు బాగా చెప్పారు. మీకు మళ్ళీ మళ్ళీ ఇంకా కాంప్లిమెంట్ అంటే ఈ రకంగా మీరు ఇప్పుడు చెప్పలేని వాళ్ళకంటే మనం ఏదో అని చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు తిరిగి లేకుండా చెప్తారు, క్లియర్ గా క్లారిటీగా వివరించి చెప్తారు మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో చాలా బాగా మచ్ మేడం. చెప్పారు. రికార్డ్ ఉంటే నాకు మాత్రం మీరు పంపించండి, ఎందుకంటే అది చాలా రికార్డ్ ఉంది మేడం, పంపిస్తాం మేడం. ఓకే మేడం, గాయత్రి మేడం పెట్టండి మేడం. నేను థ్యాంక్ యూ అయితే మేడం, థ్యాంక్ యూ మేడం. మనీ మేడం, నిన్న మార్నింగ్ నుంచి కూడా ఇది అయింది, సిగ్నల్ ఉంది, ఇవాళ అసలు లేదు, అస్సలు అవ్వలేదు. 6:10 కి అయింది అనమాట. వెంటనే ఆన్ చేస్తా, అయ్యో ఎంత మిస్ అయిపోయాను, ఈ రోజు ఏం సబ్జెక్ట్ చెప్పుకుంటారా అనేసి అనుకున్నాను. కానీ మీ అందరి మాటల ద్వారా గాయత్రి మేడం ఇప్పుడు మీరు చాలా చెప్పారు, అసలు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా బాగా అర్థమైంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమే ఎక్కడ ఉన్నా సరే జూమ్ అన్నది అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడాను. ఎందుకంటే నేను ఇన్ని రోజులు జర్నీలో ఉన్నప్పటికీ నేను ఎక్కడ రూమ్స్ లో ఉన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కడ మిస్ అయిపోతాను అన్నట్టుగా నాకు అనిపించేది. నేను ఇన్ని రోజులు అందుకోసం ఎక్కడున్నా సరే నాకు అవకాశం ఉన్న కాడికి నేను జూమ్ అన్నది అటెండ్ అవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఇదే అనమాట. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా బాగా చెప్తారు ప్రతి ఒక్కరు, ఎవరికి వాళ్ళే సాటి నిజంగా చెప్పడంలో. అందుకనేసి నేను ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎలాగైనా వినాలి అన్నట్టు ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క జూమ్ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఈ రోజు బ్యాడ్ లక్ సిగ్నల్ అందలేదు మేడం. నో ప్రాబ్లం మేడం, లేదు మేడం, మీకు పెడతానన్నారు కదా. ఎస్ మేడం. ఓకే మేడం, నో ప్రాబ్లం మేడం, గ్రూప్ లో లింక్ వస్తుంది మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం, మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం
రమ్య మేడం బాయ్ బాయ్. మేడం. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ జర్నీ. సేఫ్ గా థ్యాంక్ యూ. వచ్చేసాయండి. ఓకే మేడం, బాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ మేడం. టాప్ లీడర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడండి. విజయసూర్య మేడం, ఈశ్వరరావు సార్ ఎవరైనా ఉంటే మాట్లాడండి. లేదు అంటే సెషన్ క్లోజ్ చేసామంటే క్లోజ్ చేస్తామండి. విజయ మేడం, బిజీగా ఉండుంటారు మేడం. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రమాదేవి మేడం మాట్లాడతారా అండి? హ్యాండ్ రైజ్ అయితే చేశారు, బట్ ఒకసారి మళ్ళీ మీకు చూడండి అందుబాటులో మేడం. ఉంది లేదన్నది తెలీదు. నారాయణరావు చేసి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం, మేడం కావడం లేదు. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ నా సార్. పేరు నారాయణరావు చెప్పండి సార్. అండి. నేను ఈ ఐ సపోర్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి మేడం? నైట్ టైమా? నాకు డైలీ వన్స్ ఏదో మార్నింగ్ టైం గానీ నైట్ టైం కాకుండా మార్నింగ్ గానీ మధ్యాహ్నం గానీ వేసుకుంటే మంచిది. మా అప్లయనర్స్ ఎలా చెప్పారంటే అండి, నైట్ ఫుడ్ తీసుకునే మధ్యలో వేసుకోమన్నారు. దాంతో పాటు సిఎండి డ్రాప్స్ ఇచ్చారు మేడం. ఓకే, మన CMD సప్లిమెంట్స్ drops, ఎలా ఐ యూజ్ చేసినా సపోర్ట్ ఇచ్చారు పర్వాలేదు మేడం. సార్. ఓకే ఓకే, పర్వాలేదు సార్. సప్లిమెంట్స్ అనేవి ఓకే మనం ఓకే ఫుడ్ తో పాటు వేసుకున్నా మంచిదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ ఓకే మేడం. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ అందరికి ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. క్లోజ్ చేసుకుందాం. ఒకసారి అందరూ ఓకే కూడా మేడం. అన్మ్యూట్ చేసుకోండి. మేడం కి థ్యాంక్ యూ చెప్పండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ తో సరిపెట్టద్దు. ప్రతి ఒక్కరు కూడా ఐ సపోర్ట్ సప్లిమెంట్స్ యూజ్ చేసి మీ రిజల్ట్ మళ్ళీ నెక్స్ట్ టెస్టిమోనియల్స్ లో మీరందరూ కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.